హలో ఆల్ నమస్తే. నేను మీ శరత్ కామరాజు. ఒక మంచి ఇన్ఫర్మేషన్‌తో వచ్చాను. కొంత బాధ అనిపిస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చదివినా కూడా, ఆర్టికల్స్ ఏదైనా చూసినా కూడా, చాలా ఆర్టికల్స్‌లో ఈ మధ్య రాస్తున్నారు. ఏంటంటే పిల్లలు ఎక్కువగా బాధించబడుతున్నారు. దేనివల్ల? పేరెంట్స్ తప్పిపోతున్నారా? చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నారా? ఇదంతా పక్కన పెడితే childlineindia.org అని ఒక వెబ్‌సైట్ ఉంది. అందులో 1098 అంటే 1098 పిల్లలకి ఈజీగా ఉందని నేను చెప్తున్నాను. 1098 ఈ నెంబర్‌ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళకి ఫోన్ చేస్తే పొద్దున, రాత్రి అని సంబంధం లేకుండా వాళ్ళొచ్చి పిల్లల్ని అడాప్ట్ చేసుకొని, అంటే మీకు ఎవరైనా తెలిసిన పిల్లలు సఫర్ అవుతున్నారంటే, ఎలాంటి సఫరింగ్ అంటే ఇది అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. పిల్లలు చైల్డ్ అబ్యూస్‌కి అంటే తెలుసు సెపరేట్‌గా సెక్షువల్ అబ్యూస్‌మెంట్ చాలా జరుగుతుంటాయి. అలా జరుగుతుందని మీకు తెలిసినా కూడా ఈ నెంబర్‌కి ఫోన్ చేసినా కూడా వాళ్ళొచ్చి తీసుకెళ్తారు. తర్వాత తప్పిపోయినా, తర్వాత పిల్లలు చెడు అలవాట్లకి అంటే అలవాటైతారు కదా! అలాంటి వాటికి అంటే రీహాబిలిటేషన్ టైప్‌లో కూడా తీసుకొని వాళ్ళు అడాప్ట్ చేసుకొని పిల్లల్ని వాళ్ళు నీట్‌గా వాళ్ళని చదివించి వాళ్ళలో ఉన్న చెడు లక్షణాలను పోగొట్టి ఇలా చేస్తారు. అసలు నా బాధ ఏందంటే ఈ చైల్డ్ లైన్ ఆర్గనైజేషన్‌లు ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? ఎందుకు పెడుతున్నారంటే ఇంకా ఇలాంటి చెత్త జరుగుతోంది కాబట్టి. పిల్లల్ని కనేసి ఇష్టం వచ్చినట్టు రోడ్లో వదిలేయడం. అట్ ద సేమ్ టైమ్ అమ్మ, నాన్న తాగుడికి బానిసైపోతే వాళ్ళు ఏం చెప్పుకుంటారు? అందులో ఆ తాగుడికి బానిసైన వాళ్ళు పిల్లల్ని ఏం చేస్తారో తెలీదు. పిల్లల్ని పనికి పంపిస్తారు. ఇప్పుడు మనకు తెలుసు చైల్డ్ లేబర్ చేస్తే అసలు చట్టం ఒప్పుకోదు. మొహం పగలగొడుతుంది. చైల్డ్ లేబర్ అసలు ఒప్పుకోరు కదా! ఎవరిని ఒక ఏజ్ వరకు ఆ ఏజ్ లోపల పిల్లల్ని ఎక్కడే కానీ మీరు పనులకు పంపించేదానికి లేదు. ఎవరైనా పని చేయించుకుంటున్నారని తెలిసినా కూడా వాళ్ళ మీద మీరు కంప్లెయింట్ ఇవ్వచ్చు. ఇలా ఈ 1098 నెంబర్‌కి ఫోన్ చేసి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అయితే ఎందుకు ఇలా? ఏం అలవాటైపోతుంది? నేను ఒకటి చూసిన కర్ణాటక, ఈ బెంగుళూరు వీటిల్లో 40% ఆఫ్ చిల్డ్రన్ ఇలా అంటే మా పేరెంట్స్ ఇలా చేస్తున్నారు, దయచేసి మమ్మల్ని కాపాడండి టైప్‌లో రిక్వెస్ట్ చేస్తున్నారంట. అంటే ప్లెడ్జ్ చేస్తున్నారంట. ఏంటిది? ఎందుకు? అంటే కర్ణాటక, బెంగుళూరు అనే కాదు, చాలా ఏరియాల్లో ఇది ఎందుకు జరుగుతోంది? మీకు మానసిక వేదన ఉండొచ్చు, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. బట్ దాన్ని తాగి ఇంకా మీరు జీవితాన్ని నాశనం ఎందుకు చేసుకోవాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా నేను తాగి తందనాలాడాలి, నాశనం అయిపోవాలనుకుంటే మీరు పెళ్ళే చేసుకోకూడదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా పిల్లల్ని కనకూడదు. పెళ్లి చేసుకొని పిల్లల్ని కని మీ జీవితం నాశనం చేసుకొని పిల్లల జీవితం నాశనం చేస్తే ఏంటి? చెత్త కుప్పల్లో పిల్లల్ని పడేయటం ఏంటి? ఇవన్నీ చాలా ఉన్నాయి, చెప్పకూడదు. చాలా దారుణాలు జరుగుతున్నాయి కూడా. అది పక్కన పెట్టండి. మీరు తప్పు చేస్తుంటే ఆటోమేటిక్‌గా మీ పిల్లలు కూడా ఏమైతుందిలే, సిగరెట్ అలవాటు చేసుకుంటే మా నాయన తాగుతున్నాడు కదా, మా అమ్మ కూడా మందు తాగుతోంది, వాళ్ళిద్దరు అది ఇది చేస్తున్నారని చెప్పేసి డ్రగ్స్‌కి అలవాటు పడ్డం, ఇవన్నీ ఏంటి? అమ్మా, నాన్న కరెక్ట్‌గా లేకపోతే పిల్లలు చెడిపోతారు. సరే, ఇదంతా చెప్పుకునే కొద్దీ చాలా ఉంది. ఈ సబ్జెక్ట్ వాస్ట్ సబ్జెక్ట్. నా రిక్వెస్ట్ అంతా ఒకటే. మీకు ఈ childlineindia.org ఈ వెబ్సైట్ గురించి తెలియకపోతే దయచేసి ఓపెన్ చేయండి. 1098 గురించి తెలుసుకోండి. ఆ నెంబర్‌కి కాల్ చేయండి. పిల్లలు కూడా ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవచ్చు. ఏదైనా సరే మీకు ప్రాబ్లమ్ ఉన్నా కూడా వీళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళొచ్చి అన్ని వివరంగా అంటే తెలుసుకొని, చూసుకొని, వాళ్ళు అడాప్ట్ చేసుకొని పిల్లల్ని మరి వాళ్ళు కొంత పిల్లల్లో అంటే పరిపక్వత రావటం, వాటెవర్ ఇట్ ఈస్, వాళ్ళలో మంచి ఇంప్రూవ్‌మెంట్స్ తెప్పించి వాళ్ళని బాగా చదివిస్తారు. మొత్తం నీట్‌గా సిగ్నేచర్‌తో సహా సైన్స్ చేసేసుకొని వీళ్ళకి సంబంధం లేనివి కూడా చెప్పేస్తుంటారు. ఎందుకంటే పిల్లలు చెడిపోతుంటే ఎవరు చూడరండి ఈ ప్రపంచంలో. అందుకని ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇలాంటి ఆర్గనైజేషన్స్‌కి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వీళ్ళు ఉండబట్టే కదా చాలామంది అనాథలు కాకుండా వాళ్ళలో భవిష్యత్తు నింపుతున్నారు ఇట్లాంటి ఆర్గనైజేషన్స్. అయితే కొన్ని దుర్మార్గపు దొంగ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. నమ్మకండి. ఇలా గవర్నమెంట్ తరపున ఉన్న ఆర్గనైజేషన్స్‌ని మీరు చూసి నెట్‌లో సెర్చ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ చూడండి. వాటి పరంగానే మీకు ఎవరైనా చుట్టుపక్కల ఇలా పిల్లలకి ఏదైనా జరుగుతుందా అవన్నీ చూసుకొని వాళ్ళకి మీరు సహాయం చేయాలనుకుంటే, ఎందుకంటే అందరం అడాప్ట్ చేసుకోలేము. మన ఆర్థిక పరిస్థితుల్లో మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా మనకి దండిగా ఉంటాయి కదా! దానికోసం మీకు ఎవరైనా ఇలా బాధపడుతున్నారని తెలిస్తే పిల్లలు, వాళ్ళ కోసం మీరైనా ఇది చేయొచ్చు. లేదా చిన్నపిల్లలు ఎవరైనా వీడియోలు చూపించి ఈ వీడియో తెలియాలి అంటే 1098 ఈ నెంబర్‌కి ఫోన్ చేయమనండి. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా వీళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే నేను ఇదొక్క ఆర్గనైజేషన్ గురించి చాలా చూశాను. దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. చాలా అడాప్షన్స్ జరిగాయి. అంటే లక్షల్లో, కోట్లల్లో పిల్లల్ని కూడా, అంటే లక్షల్లో అనుకుందాం, లక్షల్లో పిల్లల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళ జీవితాన్ని బాగుపరిచారు కాబట్టి ఈ ఆర్గనైజేషన్ మంచిదని చెప్తున్నాను. ఒకసారి చూసుకోండి. బట్ అంతకంటే ముందు ప్లీజ్ పేరెంట్స్ ఇకనైనా మారండి. దయచేసి ఈ యూట్యూబ్‌లు, టీవీల ద్వారానే కదా మీకు ఇన్ఫర్మేషన్ తెలిసేది. అందుకని ఇలాంటి రిక్వెస్ట్ చేస్తున్నా. మీ జీవితాన్ని నాశనం చేసుకోవడం కాకుండా పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేయొద్దండి. థాంక్ యూ.